ఈరోజు మేడ్చర్ల వెంకట నిర్మల సుబ్బలక్ష్మి నిర్మల కవితాసాగరం ధారావాహిక ఛానల్ రైటర్ ఒరిజినల్ కంటెంట్ రైటర్ గారు 56వ పుట్టినరోజు. అసలు నిన్న శతవిషతి వాళ్ళ కూడా ఉంది తేదీ నక్షత్రం 56వ పుట్టినరోజు. ఎవరు చూసినప్పటికీ కళ్ళల్లో ఆనందం కానీ హ్యాపీ కానీ ఆరోగ్యం కానీ ఏది ప్రస్తుత పరిస్థితిలో కనపడకపోవచ్చు. ఏదో అన్నీ సర్వం పోగొట్టుకున్న మనిషిలా కనపడుతున్నానేమో, కానీ నా తల్లిదండ్రులు పెంచినటువంటి ప్రేమ వాళ్ళిద్దరూ కూడా ఆప్యాయతగా ఒకళ్ళేమో ధనాన్ని ఇచ్చారు, కాకపోతే నా 50 ఏట ఉపయోగపడింది. ఒకళ్ళేమో 3 MA LLB చదివించేశారు. నా తల్లిదండ్రులు అంటే సరస్వతి లక్ష్మీ పుత్రులా వాళ్ళు నన్ను ఒక సరస్వతి పుత్రికగా లక్ష్మీ పుత్రికగా తయారు చేసి ప్రపంచంలో సంఘంలో గౌరవంగా తమ కూతురు సాంఘిక గౌరవంగా అత్యున్నత స్థానానికి రావాలనే అభిలాషతో ఉండేవారు. నేను కూడా బాగానే సహకరించాను. నా జీవిత అనుభవాల సారాంశాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నానంటే, పసితనం నుంచి చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు దైవభక్తి అనేది ఉండాలి. దేవుడి గుడికి వెళ్ళి భగవంతుడా నన్ను నీతి నిజాయితీ న్యాయం ధర్మం మార్గంలో నడుపు, ఎవరి వల్ల ఏ కీడు చెడు నా మాటల ద్వారా చేతల ద్వారా రానివ్వకు, నా వల్ల ఎవరికి ఎవరి వల్ల నాకు కలగనివ్వకు, ఈ పరిపూర్ణ మానవ జీవితాన్ని ధన్యం చెయ్యి, ధర్మార్జితం ధర్మాన్ని కాపాడుకోవాలి, నిజాయితీని. ఒకరోజు డబ్బు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు, కానీ రుజుమార్గాన్ని మాత్రం విడవకూడదు అనేటువంటి ఈ నీతి నిజాయితీ న్యాయ ధర్మ సూత్రాలే నావి. చెయ్యని తప్పులకు కూడా అనవసరంగా మనసుల్ని బాధ పెట్టుకోకూడదు. ఎంతో ధైర్యంగా స్థైర్యంగా మనిషి జీవించాలి. మంచి పనులు చేయడంలోనే మనం ఎప్పుడూ కూడా సమయాన్ని పూర్తిగా